చంటికి చాలా కళలు వచ్చండి. ఆ కళల్ని అందరికీ నేర్పిస్తున్నాడు. డబ్బులకేలండి, కానీ మనం వెళ్ళి ఫ్రీగా నేర్చుకుందాం. లెట్స్ కాల్ పంచాలాకి చంటి ఎన్ఎస్టీ. సాంప్రదాయ సంగీత భరత బ్రేక్ షేక్ అకాడమీ. బాబా సకల కళా విద్వాన్. ఒరే సూపర్. మనం నేర్చుకోవాల్సిన విద్యలన్నీ ఈయన దగ్గరేరా. లక్కీగా దొరికాడు. ఇన్ని విద్యలు ఉన్న గురువు ఎక్కడా ఉండడు. అందుకే లోపల ఎవరిని చూద్దామా? ఏమండి లోపల ఎవరైనా ఉన్నారా? చిచ్చి వీడి సంగీతం తగలయ్యా. దీన్ని సంగీతం అనరా, నీ పైత్యం అంటారు. వీడి దగ్గర గురువుగా చేయగానే చచ్చిపోవడం బెటర్. చిచ్చి వీడే సార్ సకల కళా విద్వాన్ గారంటే అంత పెద్ద పేరు వాడే అంటారా? అంత పొడవు ఉండడాడు. అది కాదు సార్, ఈ సంగీతం ఆ బ్రేకు షేకు నేర్చుకుందామని వచ్చి. ఒరేడు సంగీతం మీకు తెలియదురా. ఇప్పుడు మామూలుగా బయట నేర్చుకుంటే సంగీతం అంటారు, వీడి దగ్గర నేర్చుకుంటే పైత్యం అంటారు. వీడు మామూలు సంప్రదాయంలో నేపరా. వీడికి సొంత సంప్రదాయం ఏడ్చింది, అందులో చెప్తాడు. జీవితాలు నాశనం అయిపోతాయి. సార్ నేను నేర్చుకుంటాను సార్, ప్లీజ్ సార్. సరే, జేబులో డబ్బులకి రెక్కలు వస్తే ఎవడు మాత్రం ఏం చేయగలడు? గురువు గారు, మీ గురించి ఎవరో వచ్చారు ఇక్కడ. నేను వస్తున్నా, ఉండమని చెప్పు. వస్తున్నాడు అంటే నేను వెళ్ళిపోతాను, మీరు ఉండండి. ఏమిటో అసలు సంగీతం అనేది గొప్పది. నమస్కారం సార్. నమస్కారం. ఎవరు మీరు? నేర్చుకుందామని వచ్చిన విద్యార్థులం అండి. నేర్చుకుందామని వచ్చారా? బ్రహ్మాండం. నాకు విద్యార్థులు అంటే ప్రేమ. నేను అందరికీ అన్ని నేర్పుతాను, డబ్బులు ఖర్చు పెడితే. 76,000 ఉన్నాయా? బాటా రేట్ లాగా 76 ఏంటి సార్? 70 అయినా చెప్పండి, 1,00,000 అయినా చెప్పండి. నా లక్కీ పాయింట్ నాయన అది. మీకు ఏమేమి నేర్చుకోవాలనుకుంటున్నారు మీరు? సంగీతం సార్, బ్రేకు, అబ్బా షేక్. సూపర్. ఇంకే హ్యాపీ. నీకేం కావాలి? సార్ నాకు బ్రేక్ డాన్స్ సార్. బ్రేక్ డాన్స్. yes బ్రేక్ డాన్స్ అనేది ఇప్పటిది కాదు సార్, భూమి పుట్టప్పటి నుంచే బ్రేక్ డాన్స్ సార్. ఇప్పుడు నీకు మైకేల్ జాక్సన్ తెలుసా? నీకు మైకేల్ జాక్సన్ తెలుసండి, మహానుభావుడు. అతను ఎవరనుకుంటున్నావు? సార్ నా శిష్యుడే. ఎస్. అతనికి ఒక ఫేమస్ స్టెప్ ఉంది. చెప్పండి సార్. అది తెలుసా నీకు? మైకేల్ జాక్సన్ స్టెప్ అదే ఏంటనుకుంటున్నావు సార్? అతను ఒకసారి కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుంటే ఒకడు గుంజి గుద్దాడు సార్. పొత్తి కడుపులో నొప్పి. మొట్టమొదటి నుంచి చివరి వరకు అతను అదే చెప్తున్నాడు, ఎవరికి అర్థం కాలేదు సార్. ఎలా అంటే సార్ అతను కొట్టారు. అది అతనికి మూన్ వాక్ ఒకటి ఉంది తెలుసా? మూన్ వాక్ తెలుసా? దాని అర్థం ఏంటో తెలుసా? వెనక చంద్రుడు ఉన్నాడు సార్, ఉన్నాడా లేదా అని గుర్తుపట్టాలి సార్. ఎలా? సార్ తెలియదు, మీరు చూపించండి. చూపిస్తాను చూడు సార్. ఇలా పెట్టుకొని సార్ ఎవరున్నారు, ఎవరు లేదు, ఎవరున్నారు, ఎవరు లేదు. ఇదే అతని స్టెప్. సార్ ఇంకో స్టెప్ ఏదని చెప్పారు సార్. ఇంకో స్టెప్ బ్రేక్ డాన్స్ కదా నువ్వు అడిగింది. దా. నువ్వు పక్క నుంచి పరిగెత్తుకుంటురా. ఇక్కడ ఒక బ్రేక్ ఉంది సార్, స్పీడ్ బ్రేకర్ సార్. ఆగిపోవాలి. దా. రెడీ, ఆగిపో. సార్ బ్రేక్ మీద కాలు పెట్టాలా వద్దా? అవును సార్. ఎలా? చెప్పండి సార్. పెట్టాలా వద్దా? పెట్టాలా సార్ వద్దా? ఇది చాలా ఈజీ ఉన్నాయి సార్. మీలాంటి మహానుభావు దగ్గర డాన్స్ నేర్చుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. గొప్ప గొప్ప వాళ్ళకే డాన్సులు సంగీతం నేర్పించిన దానికి పెద్ద విషయం ఉంది నాయన. సంగీతంలో ముఖ్యమైనది నీకు ఒకటి చెప్తాను, ముసలివాడ ఇట్రా. సంగీతంలో శృతి, లయ, తాళం ఎంత ముఖ్యమో గమకాలు, గమనికలు, కామాలు కూడా అంతే ముఖ్యం. కామాల? ఎస్. సంగీతంలో కామాలు ఏంటండి? కామాలు ఎలా చెప్పాలి నీకు? ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి సినిమాలో నా శిష్యురాలు ఓ బ్రహ్మాండమైన పాట పాడింది, తెలుసా నీకు? అది ఏ పాట సార్? అది బుగ్గన ఏలెట్టుకొని నెత్తిన పూలెట్టుకొని నీ వెంట నేను వెళ్తుంటే కామ క్యూ కేక నా సామి రంగా క్యూ కేక క్యూ కేక నా సామి రంగా క్యూ కేక. అది ఏది మీరు పాడండి. కొప్పున పూలెట్టుకొని బుగ్గన ఏరెట్టుకొని ఇదంతా నేను వెళ్తుంటే కామా. కామను పెట్టద్దు, వాళ్ళు పెట్టుకుంటారు. కొప్పున పూలెట్టుకొని బుగ్గన ఏరెట్టుకొని వీదంతా నువ్వు పోతుంటే కామ క్యూ కేక నా సామి రంగా క్యూ కేక. ఇదే పాట. సూపర్. మీరే బయలుదేరచ్చు. అద్భుతమైన పాటలు నేర్చుకున్నారు. మీ జీవితంలో ఎంజాయ్ చేయండి.
ఓకేనా? మాకు గుర్తుండిపోయేలాగా ఆ. ఏదైనా మీ అనుభవంతో ఆ. ఒక చక్కని కీర్తన మాకు నేర్పించండి మహాప్రభు. చక్కని కీర్తన మీకు నేర్పిస్తాను. ఆ. మీ భక్తాశయాలు చూస్తుంటే సరే. నాకు ముచ్చటేస్తుంది. రండి నేర్పిస్తాను. సరే. మందు కొట్టని వాడు మహనీయుడు, మరి మందు కొట్టేవాడు మన దేవుడు. మందు కొట్టని వాడు మహనీయుడు, మరి మందు కొట్టేవాడు మన దేవుడు. మందు కొట్టని వాడు మహనీయుడు, మరి మందు కొట్టేవాడు మన దేవుడు. మందు కొట్టేవాడు స్వర్గమేలుతాడు, మందు కొట్టేవాడు స్వర్గమేలుతాడు. స్వర్గాన్ని లేవాడు, స్వర్గాన్ని లేవాడు లోకమేలుతాడు. మందు కొట్టని వాడు మహనీయుడు, మందు కొట్టేవాడు మన దేవుడు. మీలో ఇంత గొప్ప భావ ప్రకటన ఆ. ఎలా వచ్చింది స్వామి? గొప్ప గొప్ప భావ ప్రకటనలు బాత్రూంలే వస్తాయి నాయన. మీరు కూడా బాత్రూంలోకి వెళ్ళి నేర్చుకోండి. అద్భుతమైన పాటలు పాడండి. పాడండి, పాడుకుంటూ పోదాం. ఓకే. మందు కొట్టని వాడు మహనీయుడు, మరి మందు కొట్టేవాడు మన దేవుడు. మందు కొట్టని వాడు మహనీయుడు. కొప్పున పూలెట్టుకొని బుగ్గన ఏలెట్టుకొని వీధంతా నేను పెడుతుంటే కామా కేవు, కేక, స్వామి రంగ కేవు, కేక. చూసావా బ్రహ్మాండ, నీకు కూడా పాటలు వచ్చేసి నువ్వు సింగర్ అయిపోవచ్చు. దానికి పెద్ద విషయం ఉంది. గురుజీ చలో ఇప్పుడు మీ గురు దక్షిణ తీసుకుందాం. తీసుకుందాం తప్పకుండా. నాగబాబు సార్ స్కిట్ కొంచెం లోగా స్టార్ట్ అయింది అనిపించింది. పాటతోటి స్కిట్ ని మళ్ళీ నీ లెవెల్కి తీసుకెళ్ళిపోయావు. చాలా బాగుంది. నువ్వు రాసావా పాట? చాలా బాగుంది పాట. సినిమాలో పెట్టుకోనంత బాగుంది. చాలా చాలా బాగుంది. వెరీ గుడ్. రోజా గారు చంటి %100 ఆడియన్స్ కూడా తెలిసిపోయింది నువ్వు ప్రిపేర్ కాకుండా వస్తే బ్రహ్మాండంగా చేస్తావని కదా. అసలు ఏది అడిగినా దానికి ఎంత చక్కగా చెప్పి సంగీతానికి ఒకటి బ్రేక్ కి షేక్ కి అన్ని కూడా చెప్పడం బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్.